నమస్కారం. నా పేరు సి నందకిషోర్, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెబ్బేరు, వనపర్తి డిస్ట్రిక్ట్. ఈరోజు మనము బుద్ధుడు చెప్పినటువంటి రాజనీతి భావాలను గురించి చర్చించుకుందాం. మనము గత క్లాసులలో గౌతమ బుద్ధుని యొక్క జీవితాన్ని, బుద్ధుడు చెప్పినటువంటి ధర్మ భావన, బుద్ధుడు చెప్పినటువంటి సంఘ భావన మనము తెలుసుకున్నాం. ఈరోజు మనము బుద్ధుని యొక్క రాజనీతి భావాలను గురించి చర్చించుకుందాం. మనకు బుద్ధుడు ఈ యొక్క చెప్పినటువంటి రాజనీతి భావాల్లోకెల్లా రాజ్యావతరణ ఏ విధంగా జరిగింది అనే అంశాన్ని మనము పరిశీలిస్తే, బుద్ధుడు ఈ యొక్క రాజ్యం ఏదైతే ఉందో, రాజ్యం ఏర్పడక ముందు ప్రజలు ఒక అహం, స్వార్థం, క్రోధం, ద్వేషం లాంటి లక్షణాలతో అరాచక జీవితాన్ని గడిపాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే బుద్ధుడు చెప్పిన దాని ప్రకారము మానవుడు రాజ్యం ఏర్పడకుండా, అంటే ఇంతకుముందు మనం రాజనీతి శాస్త్రంలో రాజ్య ఆవిర్భావ సిద్ధాంతాల గురించి చర్చించుకునేటప్పుడు హబ్స్ కానీ, లాక్ కానీ, రూసో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి రాజ్యావతరణ సిద్ధాంతాలు కానీ, చారిత్రక సిద్ధాంతము, పరిణామాత్మక సిద్ధాంతము, వాటిని చర్చిస్తే దాంట్లో మనకు రాజ్యం ఏర్పడక ముందు ఉన్నటువంటి పరిస్థితిని గురించి చెప్పడం జరిగింది. దాంట్లో మానవుని జీవితాన్ని గురించి వాళ్ళు కూడా వివరించడం జరిగింది. మనకు హబ్స్ చాలా స్పష్టంగా చెప్తాడు, మానవుడు దుర్మార్గుడు అని చెప్పేసి. లాకు, రూసో దానికి కొంత భిన్నంగా మానవుడు మంచివాడే అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే అలాంటి ప్రాకృతిక వ్యవస్థనే రాజ్యం ఏర్పడక ముందు అని చెప్పేసి బుద్ధుడు చెప్తున్నాడు. అంటే రాజ్యం అవతరించలేదు, అప్పుడు రాజ్యం అవతరించినటువంటి సమాజం ఏదైతే ఉందో, అంతకు ముందు ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో, ఆ యొక్క సమాజంలో మానవుడు యొక్క అహము, స్వార్థము, క్రోధము, ద్వేషం లాంటి లక్షణాలతో గడిపినట్టు ఒక మానవుని ఆలోచన, మానవుని యొక్క వ్యక్తిత్వం మంచిది కాదు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అంటే ఒక అరాచకమైనటువంటి జీవితాన్ని బుద్ధుడు ఈ యొక్క బుద్ధుడు మానవుడు గడిపిండు అని చెప్పేసి బుద్ధుడు చెప్పడం జరిగింది. అయితే మరి ఈ పరిస్థితి కొనసాగితే అది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే రాజ్యం ఏర్పడకుండా అలాంటి పరిస్థితి కొనసాగితే మానవుని జీవనం అనేది కొనసాగడం అనేది చాలా ఇబ్బంది అని చెప్పవచ్చు. అందుకోసం ఏం చేసిరో అక్కడ ఉన్నటువంటి ప్రజలు బుద్ధుని ప్రకారం, బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం అలాంటి అరాచక జీవితం నుంచి బయటపడడానికి ప్రజలందరూ కూడా ఒక సమావేశమై, అంటే ఈయన ఏమంటుండు, సమావేశాన్ని సంఘం అంటుండు, సంఘ అని చెప్తాం. ఆ సమావేశాన్ని బుద్ధుడు సంఘ అని చెప్తాం. వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి దాంట్లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీని ప్రకారం ఈ యొక్క పాలకుని ఎన్నుకున్నారు అని చెప్తాం. ఈ ప్రజల అంగీకారం ఏదైతే ఉందో, లేకపోతే దీని ఏమని చెప్పిండు, మహాజన సమ్మతి అన్నాడు. అంటే ప్రజలందరూ కూర్చొని, అంటే ఇక్కడ మన సామాజిక ఉడంబడిక సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నా, అంటే ప్రజలందరూ కూర్చొని ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఒప్పందానికి అనుగుణంగా ఈ యొక్క పాలకుని ఎన్నుకోవడం జరిగింది. అంటే పాలకుని ఎన్నుకోవడానికి వీళ్ళు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో ప్రజలందరి అంగీకారం ప్రకారం పాలకుని ఎన్నుకోవడం జరిగింది. ఈ పాలకుడు ఏం చేయాలి అంటే శాంతి భద్రతలు పరిరక్షించడము ఈ యొక్క పాలకుని బాధ్యత. ప్రధానంగా మనం చెప్పిన మేమని ఈ యొక్క రాజ్యం ఏర్పడక ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఆ పరిస్థితుల్లో ఈ యొక్క మానవుడు ఒక అరాచకమైనటువంటి జీవితాన్ని గడిపిండు. మానవుడు ఒక అరాచకమైనటువంటి జీవితాన్ని గడిపిండు. ఈ అరాచకమైనటువంటి జీవితం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
శాంతి భద్రతలు ఉండాలి. ఎందుకంటే శాంతి భద్రతలు అరాచకమైన జీవితం అంటేనే శాంతి భద్రతలు లేవు రాజ్యంలో అని అర్థం. మరి అలాంటి జీవితం నుంచి బయటపడడానికే ఈ యొక్క రాజ్య అవతరణ జరిగింది. అందుకే ఈ యొక్క పాలకుడుకు ఉన్నటువంటి ఏంటంటే పాలకుడు ఏం చేయాలి అంటే ఇతర శాంతి భద్రతలు పరిరక్షించాలి అని చెప్పి చెప్తారు. ఇలా ఎన్నికైనటువంటి ప్రజల అంగీకారంతో ఎన్నికైనటువంటి పాలకుని ఎవరైతే ఉండరో ఇతన్ని మహాసమ్మత అని పిలుస్తారు. ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మహాసమ్మత అంటే అందరి అంగీకారం ఉన్నటువంటి వ్యక్తి. మనం ఏమన్నాం ఇక్కడ? ప్రజలందరి అంగీకారాన్ని ఏమన్నాం? మహాజన సమ్మతి అన్నాం. మహాజన సమ్మతిలో ఎన్నికైనటువంటి పాలకుడు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఇక్కడ మనం అంశాన్ని గ్రహించాలి. పాలకుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అని అంటే ఎన్నిక ద్వారా పాలకుడు వస్తున్నాడు. రాజరికం ద్వారానో లేకపోతే దేవుడు సృష్టించిండనో ఏ విధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ద్వారా ప్రజల ఎన్నిక ద్వారా ఈ యొక్క పాలకుడు రావడం జరుగుతుంది. అంటే దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం విలువలు ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలు అప్పుడే మనకు కనిపిస్తున్నాయని చెప్పి అయితే ఈ యొక్క పాలకుడు ఎవరైతే ఉందో మరి పాలకుడు శాంతి భద్రతలను పరిరక్షించాలి, పరిపాలన చేయాలి. దానికి అనుగుణంగా ఏం చేయాలి? ప్రజలంటే పాలకునికి ఆ యొక్క పన్నులు అంటే దానికి ప్రతిఫలంగా ఇతను అంటే పరిపాలన చేస్తున్నాడు కాబట్టి పరిపాలన చేస్తున్న దానికి ప్రతిఫలంగా వాళ్ళ పంటలో పశు సంపదలో కొంత వాటా చెల్లించాలి అని చెప్పేసి కొంత వాటాని ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాడు. మనము గతంలో మనవును చూసుకున్నా కౌటిల్యుని పరిశీలించినా ఎవరిని పరిశీలించినా కానీ వాళ్ళు కూడా ప్రజల నుంచి పన్నులు లేవు. రాజ్యము ఏదైతే ఉందో రాజ్యం నడవాలంటే రాజ్యం తన కార్యకలాపాలు కొనసాగించాలి అని అంటే ఖచ్చితంగా పన్నుల రూపంలో ప్రజలు చెల్లించాలి. ఇక్కడ కూడా పాలకుని సేవగా ఏదైతే ఉందో ప్రజలు పన్నుల రూపంలో అంటే పంటలో పశు సంపదలో కొంత వాటాను నిర్ణయించాలి అని చెప్పింటే అది ఎంత అనేది మాత్రం చెప్పలేదు, కొంత మొత్తం ఇవ్వాలి అని చెప్పేసి చెప్తాను. అయితే ఈ విధంగా ఈ యొక్క పరిపాలన అనేది జరుగుతుంది. ఆ యొక్క పరిపాలనలో మహాసమ్మత ఎవరైతే మహాసమ్మత అంటే అక్కడ పాలకుడు, ఆ పాలకుడు ఎవరైతే ఉండరో ఆ పాలకుడు పరిపాలన నిర్వహించాలని చెప్పింది. ఈ పాలకుడు అంటే రాజరికాన్ని వ్యతిరేకించండి ఆయన పాలకుడు వారసత్వంగా రాడు అని చెప్పేసి చెప్తాం. పాలకుడు వారసత్వంగా పాలకుని ఎన్నిక ద్వారా మాత్రమే వస్తుంది. ఒక ప్రజాస్వామ్య విధానాలతో ఇక్కడ పాలకుని ఎన్నుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క పాలకుడు ఎవరైతే ఉండరో ఈ యొక్క పాలకుని ఎన్నుకునేటువంటి బాధ్యత ప్రజలదే అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా ఈ యొక్క రాజ్యం ఏదైతే ఉందో రాజ్యం అనేది ప్రజల అంగీకారం ప్రకారము లేకపోతే ప్రజల చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ప్రజల సమ్మతి ప్రకారమే ఈ యొక్క రాజ్య అవతరణ జరిగింది. ఈ రాజ్య అవతరణ మూలంగానే అంటే ఎప్పుడైతే ఒప్పందం చేసిరో ఆ ఒప్పందం మూలంగా రాజ్యం అవతరించింది. ఆ రాజ్యం అవతరించిన తర్వాత ఈ యొక్క పాలకుడు వచ్చిండు. పాలకుడు కూడా ప్రజలు ఎన్నుకుంటూనే వచ్చిండు. రాజరికం ద్వారానో మరి ఏ విధంగా దైవదత్త అంటే దేవుడు పంపిస్తేనో ఈ పాలకుడు రాలేదు. కేవలము ఈ పాలకుడు ఏ విధంగా వచ్చిండు అని అంటే ప్రజల ఎన్నిక ద్వారా మాత్రమే వచ్చిండ్రు. ఈ యొక్క పాలకుని ఎన్నుకునేటువంటి బాధ్యత ప్రజలదే అని చెప్పేసి ఈ యొక్క బుద్ధుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థను మనం పరిశీలిస్తే మనకు ఈ యొక్క సామాజిక వ్యవస్థ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే బౌద్ధ మతం ఏదైతే ఉందో బౌద్ధ మతము అప్పుడున్నటువంటి సమాజంలో వివక్షలు ఏవైతున్నావో ఆ వివక్షలకు వ్యతిరేకంగా ఆవిర్భవించింది. ఆ వివక్షలకు వ్యతిరేకంగా ఈ యొక్క సమానత్వాన్ని సోదరత్వాన్ని బోధించినటువంటి మతంగా మనము చెప్పొచ్చు. అయితే బౌద్ధం అప్పుడున్నటువంటి సామాజిక అంటే భారతదేశంలో అప్పుడున్నటువంటి సామాజిక వ్యవస్థ ఏదైతే ఉందో అది వర్ణ వ్యవస్థగా మనం పేర్కొచ్చు. ఎందుకంటే వర్ణ వ్యవస్థ ఆ కాలంలో చాలా బలంగా ఉన్నది. వర్ణ వ్యవస్థను అప్పుడు అందరూ కూడా అనుసరించేవారు. మనకు తెలుసు వర్ణ వ్యవస్థలో
బ్రాహ్మణులు, సమాజం మొత్తము కూడా 4 వర్ణాలుగా విభజించబడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలుగా సమాజం విభజించబడి ఉంది. దీంట్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు కొన్ని అంటే వాళ్ళకు ఉన్నత స్థానం కల్పించారు. దీంట్లో శూద్రులు ఎవరైతే శూద్రులకు చాలా తక్కువ స్థానం కల్పించారు. ఆ శూద్రులను పై 3 వర్గాల సేవ చేయాలి అని చెప్పేసి ఈ యొక్క సామాజిక వ్యవస్థను సృష్టించడం జరిగింది. అయితే ఈ యొక్క బ్రాహ్మణులకు కల్పించినటువంటి ప్రత్యేక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యేక హక్కులను తిరస్కరించడం జరిగింది. పూర్తిగా వర్ణ వ్యవస్థనే అసంబద్ధమైంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఎందుకంటే మనుషులందరూ కూడా సమానమే, ఏ ఒక్కరు ఎక్కువ కాదు, ఏ ఒక్కరు తక్కువ కాదు అని చెప్పేసి చెప్పిండు బుద్ధుడు. అందుకే ఏం చెప్పిండు, బ్రాహ్మణులకు ఉన్నటువంటి ప్రత్యేక హక్కులను మామూలుగా మనం పరిశీలిస్తే అప్పుడు ఉన్నటువంటి సమాజంలో బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బ్రాహ్మణులకు నేరాలు చేసినా కానీ తక్కువ శిక్షలు ఉండేవి. వాళ్ళ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చేవాళ్ళు. ఇలా వాళ్ళకు మొత్తం మీద ఒక ప్రత్యేక హోదా ఈ యొక్క సమాజంలో ఉన్నది. ఆ యొక్క ప్రత్యేక హోదా ఏదైతే ఉందో దాన్ని లేకపోతే అలా కల్పించినటువంటి ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక హక్కులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క బుద్ధుడు బౌద్ధ మతం తిరస్కరించింది అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క ప్రాచీన హిందూ మతంలోని యొక్క ఉన్నటువంటి కుల వ్యవస్థ ఏదైతే ఉందో అంటే మామూలుగా శూద్రులు ఎవరైతే ఉన్నారో ఆ భారతీయ సమాజం మొత్తం కూడా కులాల సమాజం, కులాల ప్రాతిపదికన విభజించబడ్డటువంటి సమాజం. దీంట్లో ఏమైంది, కులవృత్తుల ఆధారంగా ఈ యొక్క రాజ్యం అనేది సమాజం అనేది ఆవిర్భవించింది. సమాజం అనేది కులవృత్తుల ఆధారంగా అంటే ప్రాచీన హిందూ సమాజాన్ని లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి హిందూ సమాజాన్ని మనం పరిశీలించినా కానీ ఆ యొక్క కులాలు వాళ్ళు చేసుకున్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నావో ఆ వృత్తుల పైన ఆధారపడి వాళ్ళ జీవనాన్ని కొనసాగించడం. అంటే సమాజంలోని కొన్ని వర్గాలకు కొన్ని వృత్తులను ఆపాదించి ఆ వృత్తులు వాళ్ళు. అయితే ఇక్కడ గతంలో ఉన్నటువంటి హిందూ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ హిందూ వ్యవస్థ ఏం చేసింది, కొద్ది మంది వ్యక్తులకు ఈ వృత్తులు మీరే చేయాలి, ఇవి దైవ ప్రసాదితము అని చెప్పేసి, అంటే దేవుడే ఈ వృత్తులను మీకు ఇచ్చిండు, ఖచ్చితంగా వాటిని చెయ్యాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని బుద్ధుడు ఖండించు. ఎందుకు అని అంటే మనము వర్ణ వ్యవస్థను ఒకసారి పరిశీలించినప్పుడు గౌరవప్రదమైనటువంటి వృత్తులు ఏవైతున్నావో గౌరవప్రదమైనటువంటి వృత్తులు మొత్తం కూడా పైవారు చేశారు. అంటే పైవారు అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. బ్రాహ్మణులు ఏం చేస్తారు, ఈ యొక్క వేదాలు వల్లించడం, విద్యను బోధించడము, యజ్ఞాలు యాగాలు చేయించడము, అదేవిధంగా రాజు సలహాలు ఇవ్వడం. అంటే చాలా మంచి వృత్తి వాళ్ళ, దైవ పూజలు చేయడం అవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి వృత్తి. అదేవిధంగా మనకు ఈ యొక్క క్షత్రియులను పరిశీలి. క్షత్రియులు ఏం చేస్తున్నారు, రాజ్య పరిపాలన చేయాలి. క్షత్రియులు రాజ్య పరిపాలన చేయాలి, అది కూడా మంచి వృత్తి. వైశ్యులు ఏం చేయాలి, సమాజంలో వ్యాపారాన్ని నిర్వహించాలి, వ్యవసాయాన్ని చేసుకోవాలి. ఇది కుల వృత్తులు, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి వృత్తులు. మరి శూద్రుడు ప్రధానంగా ఈ యొక్క వర్ణ వ్యవస్థలో అతి కఠినమైన నియమాలను అనుసరించేది ఎవరు అని అంటే శూద్రులు. వివక్షలు ఉండేది మొత్తం కూడా వారికి. అయితే వారికి ఎలాంటి వృత్తులు ఇచ్చారు అంటే సమాజంలో ఎవరైతే చెయ్యని వృత్తులు ఉంటుంది. అయితే సమాజ పరిణామ క్రమంలో ఈ శూద్రులలో కూడా మళ్ళీ విభజన తీసుకొచ్చి శూద్రులను అతిశూద్రులను సృష్టించరు. అంటే శూద్రులు మరి పంచములుగా సృష్టించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే వాళ్ళందరూ కూడా శూద్రులు.
దాంట్లో నుంచి మళ్ళీ పంచములుగా సృష్టించి ఏసీలు ఎస్టీలు వీళ్ళని మొత్తం కూడా ఈ యొక్క పంచములుగా చిత్రీకరించడం జరిగింది. అంటే 5వ వర్ణం, 4 వర్ణాలకు అడిషనల్గా ఇంకోటి యాడ్ చేసి 5వ వర్ణంగా సృష్టించడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క వృత్తులు ఏవైతున్నాం, మనం భారతదేశంలో ఉన్నటువంటి వృత్తి విధానాన్ని, వృత్తులను మనం పరిశీలిస్తే శూద్రులు చేసేటువంటి వృత్తులు ఏవైతున్నావో ఆ వృత్తులన్నీ కూడా వీళ్ళు ఎవరు చేయరు. అంటే ఇప్పుడు మామూలుగా వీళ్ళు చేసే వృత్తులు మొత్తం కూడా వాస్తవంగా అయితే శూద్రులు చేసేటువంటి వృత్తులు చాలా నైపుణ్యం కలిగినటువంటి వృత్తులు అవన్నీ కూడా. ఇప్పుడు పద్మశాలి, బట్టలు నేర్చేటువంటి పద్మశాలి కానీ, కుండలు తయారు చేసే కుమ్మరి కానీ, బట్టలు ఉతికే చాకలి కానీ, క్షవరాలు చేసేటువంటి మంగలి కానీ, ఇవి సమాజాన్ని శుచి శుభ్రతతో ఉంచడానికి, సమాజంలో అవసరాలు తీర్చడానికి చేసేటువంటి వృత్తులు ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకు పంచములుగా పేర్కొన్నాం, అంటే సమాజంలో హీనమైనటువంటి వృత్తులు ఏవైతున్నావో, ఇతరులు స్వీకరించినటువంటి వృత్తులు ఏవైతున్నావో, అసహ్యకరమైనటువంటి అంటే ఒక మనిషి చెయ్యడానికి ఇబ్బంది కలిగే వృత్తులు ఏవైతున్నావో ఆ వృత్తులన్నిటి కూడా పంచములకు ఇవ్వడం జరిగింది. అంటే చనిపోయిన జంతువుల చర్మాలను ఉంచడం, శవాలను దహనం చేయడం, ఇలాంటి వృత్తులన్నిటిని కూడా వీరికి ఆపాదించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాచీన సమాజంలో ఈ యొక్క వృత్తులు ఏవైతున్నావో వృత్తుల సంక్రమణం అనేది లేదు. వృత్తులను అంటే ఒక కులం నుంచి మరో కులంలోకి ఒక వ్యక్తి ఒక వృత్తి నుంచి మరో వృత్తి స్వీకరించడానికి స్వతంత్రం కంటే ముందు ఉన్నటువంటి భారతదేశ వ్యవస్థలో అది కాదు. స్వతంత్రం తర్వాత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మాత్రమే ఎవరైనా కానీ నచ్చిన వృత్తిని తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ యొక్క అంతకుముందు సమాజంలో బుద్ధుడు ఇదే అంశాన్ని చెప్తాడు. కుల వ్యవస్థ అనేది వృత్తుల ఆధారంగా ఏర్పడింది. ఎవరు ఎలాంటి వృత్తులకు చేసారో ఆ వృత్తులను ఆధారం చేసుకుని వాళ్ళకు అంటే ఆ వృత్తులను పై వర్ణాలే వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ వృత్తులు దాంట్లో ఆ వ్యక్తికి నైపుణ్యం ఉందా, ఆ వ్యక్తికి నైపుణ్యం లేదా సంబంధం లేదు. వాళ్ళ తాత ఏ వృత్తి చేసిండో వాళ్ళ తండ్రి అదే వృత్తి చేయాలి, అతను అదే వృత్తి చేయాలి, వాళ్ళ కొడుకులు ఎవరైనా సరే వాళ్ళ మొత్తం కూడా అదే వృత్తి చేయాలి ఎప్పటి వరకు మన రాజ్యాంగ అమల్లో ప్రారంభం. ఆ విధంగా బుద్ధుడు ఈ అంశాన్ని అప్పుడే ఖండించాడు. ఇది సరైనది కాదు, దైవ ప్రసాదం కాదు వృత్తులు అనేటివి. కుల వ్యవస్థ అనేది వృత్తుల ఆధారంగా ఏర్పడింది, కుల వ్యవస్థ సరైనది కాదు అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇది దేవుడు పేర్కొన్నది కాదు అని చెప్పేసి ఈయన చెప్పాడు. అదేవిధంగా భారతదేశంలో అసంబద్ధమైనటువంటి వర్ణ వ్యవస్థను ఖండించాడు అని చెప్పుకున్నాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ సమాజాన్ని 4 వర్ణాలుగా విభజించి సమాజంలో అనైక్యతను తీసుకొచ్చి కష్టపడుతున్న వారికి అంటే హీనంగా బతకడము, పైనున్నటువంటి వర్ణాలు చాలా సుఖంగా బతకడం అనేటివి వర్ణ వ్యవస్థలో మనం చూస్తున్నాం. అయితే ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వర్ణ వ్యవస్థ పూర్తిగా ఖండించిండు బుద్ధుడు. ఇది సరైంది కాదు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అంటే ఒక అసంబద్ధమైన వర్ణ వ్యవస్థను సృష్టించి సమాజంలో కొన్ని వర్గాలను పీడనకు గురి చేయడము, కొన్ని వర్గాలను హింసించడానికి, కొన్ని వర్గాల పైన పెత్తనం చెలాయించడానికి అంటే ఈ యొక్క వర్ణ వ్యవస్థను సృష్టించారు అని చెప్పేసి బుద్ధుడు. అందుకే ఈ వర్ణ వ్యవస్థను పూర్తిగా ఆయన ఖండించడం, అసమంజసమైనటువంటి వర్ణ వ్యవస్థ అని చెప్పేసి చెప్పడం. అదేవిధంగా బుద్ధుడు అప్పుడు ఉన్నటువంటి సమాజంలో సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని బోధించింది ఈ యొక్క బౌద్ధము, బోధించిండు ఈ బుద్ధుడు. ఎందుకంటే ప్రపంచంలో సమానత్వాన్ని బోధించినటువంటి ఏకైక మతం ఏది అనంటే బౌద్ధము. ఎందుకు అంటే
సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా అంటే మానవులందరూ కూడా సమానమే, ఎలాంటి వివక్షలు లేవు, జాతి వివక్ష లేదు, కుల వివక్ష లేదు, వర్ణ వివక్ష లేదు, వర్గ వివక్ష లేదు, ప్రాంత వివక్ష, ఎలాంటి వివక్షలు లేకుండా అందరూ సమానమే అని చెప్పారు. బ్రాహ్మణులు ఏ విధంగా ఎలాంటి హోదా ఉంటుందో సమాజంలో శూద్రులకు కూడా అదే హోదా ఉంటుంది. మనము బౌద్ధ మత సంఘాన్ని పరిశీలించినప్పుడు, అక్కడ ఉన్నటువంటి భిక్షువుల సంఘాన్ని పరిశీలించినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అందరూ సమానమే, అందరికి సమానమైనటువంటి స్థాయిని కేటాయించడం జరిగింది. అయితే ఈ యొక్క బౌద్ధము ఈ ప్రపంచంలో సమానత్వాన్ని, సోదర భావాన్ని బోధించినటువంటి మతంగా మనం పేర్కొనవచ్చు. ప్రపంచంలో ఏ మతము కూడా అంటే మనము భారతదేశ సామాజిక వ్యవస్థను, భారతీయ సమాజాన్ని మనం పరిశీలిస్తే భారతీయ సమాజంలో మనకు వర్ణ వ్యవస్థ కనిపిస్తుంది. వర్ణ వ్యవస్థలు అనేకమైనటువంటి అసమానతలు ఉన్నాయి, చాలా క్రూరమైనటువంటి, హేయమైనటువంటి అసమానతలు ఉన్నాయి. అదేవిధంగా పాశ్చాత్య సంస్కృతిని పరిశీలిస్తే అక్కడ బానిస వ్యవస్థ ఉంది. ఈ బానిస వ్యవస్థలో కూడా సమానత్వం లేదు. అంటే ప్రపంచంలో ఏ మతాన్ని పరిశీలించినా, ప్రపంచంలో ఏ యొక్క వ్యవస్థను పరిశీలించినా అక్కడ ఈ యొక్క వర్ణ వ్యవస్థ అనేది ఉంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే ఈ యొక్క స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి గొప్ప అంశాలను ఈ యొక్క బౌద్ధం ప్రపంచానికి సూచించింది, ప్రపంచానికి పరిచయం చేసింది అని చెప్పొచ్చు. దాంతోపాటు స్త్రీలకు సమానత్వం ఇచ్చింది బౌద్ధం. భారతదేశంలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు స్వతహాగా అంటే వాళ్ళు బానిసల కంటే హీనంగా పరిగణి, స్త్రీలకు సమానత్వం లేదు. స్త్రీలు కేవలం ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థ, ఈ సమాజంలో పురుషాధిక్య సమాజం సృష్టించి వీళ్ళ యొక్క స్వేచ్ఛలను, వాళ్ళ యొక్క హక్కులను అన్నిటినీ కూడా అణచివేయడం జరిగింది. కేవలం వారిని పిల్లలకు అనేటువంటి యంత్రాలుగా తయారు చేయడం జరిగింది. వాళ్ళకు ఎలాంటి అంటే భారతదేశ వ్యవస్థను తీసుకుంటే మరి ఘోరం స్త్రీల పరిస్థితి. ఎందుకు అని అంటే వీళ్ళ ఇక్కడ జోగిని వ్యవస్థ, బాల్య వివాహాలు, అదేవిధంగా సతీ సహగమనం, ఇలాంటి ఒక హేయమైనటువంటి చర్యలను తీసుకొని వచ్చి, హేయమైనటువంటి అంశాలను తీసుకొచ్చి ఈ స్త్రీల పైన రుద్ది వాళ్ళకు స్వేచ్ఛలు, సమానత్వం లేకుండా చేశారు. సమాజంలో వాళ్ళు పూర్తిగా భాగం కాకుండా అంటే సమాజంలో సగ భాగంగా ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలను పూర్తిగా వీళ్ళు సమాజం నుంచి దూరం చేశారు. సమానత్వంగా వాళ్ళకు సమానత్వం ఇవ్వలేదు, మనుషులతో సమానంగా చూడలేదు. కానీ బౌద్ధం స్త్రీలకు సమానత్వం ఇచ్చింది. బౌద్ధము స్త్రీకి మాతృస్థానాన్ని ఇచ్చింది, చాలా గొప్ప స్థానం. ఎందుకు అని అంటే మిగతా ఏ మతాలు తీసుకున్నా, మిగతా ఏవి తీసుకున్నా కానీ స్త్రీలపైన వివక్షలు చెప్పలేదు. భారతదేశ సమాజాన్ని తీసుకుంటే కొద్దిమంది రచయితలు స్త్రీలు నరకానికి దివిటీలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్త్రీలను చాలా హేయంగా వాళ్ళు ఒక లైంగిక వస్తువులుగా చూడడం జరిగింది. కానీ బౌద్ధం మాత్రము ఈ యొక్క తల్లి స్థానాన్ని ఇచ్చి గౌరవించింది. బౌద్ధ మతంలో అనేక మంది స్త్రీలకు ఉన్నత స్థానాన్ని ఇచ్చినటువంటి మతం ఈ యొక్క బౌద్ధం. అంటే ఆ రోజు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సామాజిక వ్యవస్థలో అసమంజసమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా బౌద్ధం ఖండించింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఈ యొక్క ఒక హేతుబద్ధమైనటువంటి సామాజిక వ్యవస్థ రూపకల్పనకు వర్ణ వ్యవస్థను ఖండించింది. సమాజంలో అసమానతలు ఏవైతున్న అసమానతలను ఖండించింది, సమానత్వాన్ని బోధించింది, సౌభ్రాతృత్వాన్ని చెప్పింది, స్వేచ్ఛను ప్రసాదించింది,
స్త్రీలకు సమానత్వం ఇచ్చింది, మనిషికి సమాన గౌరవం ఇచ్చినటువంటి మతంగా మనం బౌద్ధ మతాన్ని ఏర్పడవచ్చును. తర్వాత మనం ఈ యొక్క పాలకుడు అనుసరించాల్సినటువంటి నియమాలను గురించి బుద్ధుడు చెప్పినటువంటి అంశాలను మనం పరిశీలిస్తే, బౌద్ధం చెప్పినటువంటి అంశాలను మనం పరిశీలిస్తే, ఈ యొక్క బౌద్ధం ఏదైతే ఉందో పాలకుడు ఎలాంటి నియమాలను అనుసరించడానికి 7 నియమాలను వాళ్ళు 7 అంశాలను వాళ్ళు సూచించడం జరిగింది. అయితే బుద్ధుడు ఉన్న కాలంలో ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి గణతంత్ర రాజ్యాలు ఏవైతేనో ఆ గణతంత్ర రాజ్యాల్లో లిచ్చవి రాజ్యం ఏదైతే ఉందో ఆ లిచ్చవి గణతంత్ర రాజ్యము ఈ యొక్క ఈ 7 నియమాలను పాటించింది అని చెప్పి చెప్తున్నాడు. బుద్ధుడు తన మరణం ముందు వరకు కూడా ఈ యొక్క లిచ్చవి రాజ్యంలోనే ఉన్నాడు. తన మరణానికి ముందే ఆ యొక్క అంటే తన చివరి రోజులు ఏవైతున్నా అవి లిచ్చవి రాజ్యంలో కలిపి తన మరణం ఇంకా నేను మరణిస్తాను అనుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క లిచ్చవి రాజ్యం నుంచి అతను రావడం జరిగింది. అయితే ఈ లిచ్చవి రాజ్యము ఈ యొక్క ఈ నియమాలను 7 నియమాలను పాటించింది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. అయితే ఈ యొక్క 7 నియమాలు ఏంటివి అని చెప్తే, అంటే కొన్ని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నియమాలను దీంట్లో పాలకుడు అనుసరించాలి అని చెప్పేసి బౌద్ధం పేర్కొనడం జరిగింది. అది ఏది అంటే తరచుగా సమావేశాలు నిర్వహించాలి. అంటే ఈ యొక్క పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకులు ఎప్పుడు కూడా ఈ యొక్క సమావేశాలను నిర్ణయించి ఆ సమావేశాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నావో ఆ నిర్ణయాలను ఈ యొక్క అంటే ఆ సమావేశాల్లోనే ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క బుద్ధుడు చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఈ సమావేశాల్లో నిర్ణయాలు అంటే రాజు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ ఆ నిర్ణయాలన్నీ కూడా పాలకుడు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్నాడు అని చెప్పడానికి ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి మనము చెప్పవచ్చు. అయితే ఈ యొక్క బుద్ధుడు చెప్పినటువంటి ఈ నిర్ణయాలలో మనకు ప్రధానంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రజలు ఈ యొక్క రాజకీయ సమావేశాల్లో పాల్గొనాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. రాజకీయ సమావేశాలు ఏవైతున్నావో ఈ యొక్క రాజకీయ సమావేశాల్లో ప్రజలు పాల్గొనాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే దీని ద్వారా ఏమైతుంది, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతున్నావో ఆ నిర్ణయాల్లో ప్రజల యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది, ప్రజల యొక్క అభిప్రాయాలు దాంట్లో తెలుసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అంటే ప్రజల్లో ఐక్యతను తేవడానికి, ప్రజలలో ఏకత్వ భావన తేవడానికి ఇవి అవసరం వస్తాయి అని చెప్పేసి మనము చెప్పవచ్చు. అదేవిధంగా ఈయన మరొక అంశం, 3వ అంశంగా ఏం చెప్తుండంటే చట్టాల రూపకల్పన చేయాలి అని చెప్పి చెప్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాల రూపకల్పన చేసిన తర్వాత వాటిని తప్పనిసరిగా అంటే చట్టాలు రూపొందించి ఉంచితే కాగితాలకే పరిమితం చేస్తే సరిపోవు, అవి ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేసినప్పుడే వాటికి విలువ ఉంటుంది అని చెప్పేసి ఈయన చెప్పాడు. అంటే ఈయన కాగితాలకే పరిమితమైనటువంటి చట్టాలను మృత చట్టాలు అని చెప్పేసి చెప్తాం. అందుకే ఈ యొక్క చట్టాలు ఖచ్చితంగా పాలకులు ఎవరైతే ఉంటారో ఆ పాలకులు వాటిని అమలు చేయాలి అని చెప్పేసి చెప్తాం. అదేవిధంగా ఈయన ఏమంటుండు అంటే కొత్త తరానికి పాత తరానికి మధ్యలో అనుబంధం ఉండాలి అని చెప్పి. ఎందుకనంటే పాత తరం దగ్గర ఉన్నటువంటి అనుభవాలను, పాత తరం దగ్గర ఉన్నటువంటి పాత తరం దగ్గర ఉన్నటువంటి అనుభవాన్ని కొత్త తరం తీసుకోవాలి. కొత్త తరం తీసుకొని మంచి ఏమంటారు పరిపాలన అందించడానికి ఈ 2 తరాల మధ్యలో అనుబంధం ఉండాలి. అంటే పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకులు ఈ యొక్క కొత్త తరం వాళ్ళు ఉంటే పాత తరం కలబోతగా ఈ యొక్క తమ అధికారులను నియమించుకోవాలి అని చెప్పేసి దీంట్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బలహీన వర్గాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి వెడగబడినటువంటి వర్గాలు, బలహీన వర్గాలు ఏవైతున్నావో
ఆ బలహీన వర్గాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క బౌద్ధం చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలి అని చెప్పేసి ఇది చాలా గొప్ప భావన, ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎక్కువగా రాజరిక రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజరిక రాజ్యాల స్థానంలో అంటే వాళ్ళు కూడా ప్రజాస్వామ్య విధానాలను అవలంబించాలి అని చెప్పేసి బుద్ధుడు చెప్పడం. అంటే ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించాలి. పాలకుల పరిపాలన ఏదైతే ఉందో పరిపాలనలో ప్రజలు ముందుండాలి అని చెప్పేసి, అంటే ప్రజలకు భాగస్వామ్యం ఉండాలి అని చెప్పేసి. అదేవిధంగా చివరి అంశంగా 7వ నియమంగా ఆధ్యాత్మిక విషయాలు, విద్యా విషయాలను గురించి ఇతను చెప్పడం జరిగింది. విద్య అనేది ప్రజల్లో నైతిక విలువలను పెంపొందించే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. ఈ విధంగా పాలకుడు ఈ యొక్క నియమాలను ఖచ్చితంగా అనుసరించాలి అని చెప్పేసి మనం చెప్తాం. ఇలాంటి నియమాలను మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు లిచ్చవి రాజ్యం ఏదైతే ఉందో అప్పుడు ఉన్నట్టు గణతంత్ర రాజ్యమైన లిచ్చవి రాజ్యంలో ఈ యొక్క నియమాలను అక్కడ పాలకులు అనుసరించరు అని చెప్పేసి బుద్ధుడు ఆ యొక్క అంశాలనే యొక్క తన శిష్యులకు చెప్పడం జరిగింది అని చెప్పేసి. తర్వాత అశోకుడు లాంటి వాళ్ళు వీటన్నిటిని అనుసరిస్తూ ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన నిర్వహించరు అని చెప్పేసి మనము చెప్పవచ్చును. వాటి తర్వాత మనం యొక్క రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలను మనం పరిశీలిస్తే, రాజుకు ఉండేటువంటి లక్షణాలను మనం పరిశీలిస్తే రాజుకు ఎలాంటి లక్షణాలు ఉండాలని చూస్తే బుద్ధుడు చెప్పిన దాని ప్రకారము రాజు ఖచ్చితంగా ప్రజల చేతనే ఎన్నికవుతాడు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనము ఎన్నిక ద్వారా ఈ యొక్క పాలకుడు రావడం జరుగుతుంది అని చెప్పిండు. అయితే ఈ రాజు ఎలాంటి లక్షణాలు ఉండాలి అని ఏం చెప్తుందంటే పాలకునికి కుటుంబ నేపథ్యం అనేది ఉన్నతంగా ఉండాలి. అంటే మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పాలకునిగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క బుద్ధుడు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బుద్ధుడు పాలకునికి మంచి శరీర ఆకృతి ఉండాలి. ఎందుకంటే పాలకుడు యుద్ధ విద్యలు ఇవన్నీ కూడా తెలిసి మంచి శరీరాకృతి కలిగిన వాడు యొక్క పాలకునిగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా పాలకుడు సంపద కలిగిన వాడై ఉండాలని చెప్పి, అదేవిధంగా సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా పాలకులు కావచ్చు అని చెప్పేసి బుద్ధుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యంలో శక్తివంతమైనటువంటి విధేయత కలిగినటువంటి సైన్యం ఉండాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యంలో పాలకులందరూ కూడా అంటే తమ రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి ఖచ్చితంగా ఒక బలమైనటువంటి సైన్యం ఉండాలి. ఆ సైన్యం కూడా రాజుకు విధేయుల అంటే రాజు పట్ల విధేయత చూపించేటువంటి, రాజు అంటే తిరుగుబాటు చేయకుండా రాజుకు అనుకూలంగా ఉండేటువంటి సైన్యం ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజు ఉదార స్వభావం కలిగిన వాడై ఉండాలి అని చెప్తున్నాను. అంటే ఒక సమస్యల పట్ల సమస్యల పరిష్కారం కోసం రాజు ఉదార స్వభావాన్ని కలిగి ఉన్నవాడై ఉండాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అదేవిధంగా జ్ఞానవంతుడై ఉండాలి రాజు అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. అంటే అన్ని రకాల జ్ఞానాలు, అంటే సమాజంలోని సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం కానీ మిగతా అన్ని శాస్త్రాలలో పరిజ్ఞానం కలిగిన వాడు రాజు అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క రాజుకు భూత భవిష్యత్ వర్తమాన విషయాలను ఆలోచించేటువంటి నైపుణ్యం ఉండాలి, అలాంటి పరిజ్ఞానం రాజుకు ఉండాలి. అంటే ఆ పాలకుడు ఎప్పుడైనా సరే ఆ రాజ్యం పరిపాలించేటప్పుడు రాజ్య విషయాలకు అనుగుణంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైతున్నాయో ఆ కాలాలను అనుసరించే విధంగా ఆ కాలాలను అంటే దాంట్లో అంటే ఇప్పుడు జరిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకుని భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను ఆలోచించేటువంటి పరిజ్ఞానం ఉన్నప్పుడే ఆ రాజు మంచి రాజు కాగలుగుతాడు అని చెప్పేసి బుద్ధుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా బౌద్ధ మతం చెప్పినటువంటి లేకపోతే బుద్ధుడు చెప్పినటువంటి యొక్క విధులను మనం పరిశీలిస్తే, రాజు యొక్క విధులను మనం పరిశీలిస్తే ఇది ఏం చెప్తుండ్రు అంటే రాజు ఒక తండ్రి పిల్లలను ఏ విధంగా సంరక్షిస్తాడు, ఒక తండ్రి
పిల్లల్ని ఏ విధంగా సంరక్షిస్తాడో రాజు ప్రజలను ఆ విధంగా రక్షించాలి అని చెప్పి చెప్పాడు. అంటే రాజ్యానికి రాజు పాలకుడు కాదు, రాజ్యానికి రాజు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకు దీంట్లో బౌద్ధంలో ఉన్నటువంటి జాతక కథల ప్రకారం, బౌద్ధ సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యంలో పేర్కొన్న దాని ప్రకారము ఒక ప్రభుత్వాన్ని తనకు అప్పగించాలి అని చెప్పేసి ఒక రాజును కోరిన ఆ రాజు ఏం చేస్తాడంటే చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే, నా రాజ్యమంతా విస్తరించి ఉన్న జీవుల పైన నాకు ఎలాంటి అధికారం లేదు, నా రాజ్యమంతా విస్తరించి ఉన్న జీవుల పైన నాకు ఎలాంటి అధికారం లేదు, నేను ప్రజల ప్రభువును, యజమానిని కాను, నేను ప్రజలకు ప్రభువును, నేను యజమానిని కాను అని చెప్పి చెప్తాను. నా శాసనం ఎవరికి వర్తిస్తుంది అంటుండంటే, తిరుగుబాటు రాజ్యంలో ఉన్నటువంటి తిరుగుబాటుదారులు లేదా నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే నా శాసనం వర్తిస్తుంది, మిగతా వారికి కాదు. అంటే మిగతా వారికి కాదు అని చెప్పేస్తాను. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి రాజును, పాలకుణ్ణి ఇతను సృష్టించడం జరిగింది. రాజు అంటే ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప అంశం. రాజు రాజ్యానికి యజమాని కాదు, రాజు ఒక నేను వీళ్ళకి సేవకుని అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. వాళ్ళపైన నాకు అధికారం, వాళ్ళకి ప్రభువుని తప్ప వాళ్ళపైన నాకు అధికారం లేదు, అన్ని సమస్తమైనటువంటి అందరూ కూడా ఆ యొక్క నాకు ఎలాంటి అధికారం లేదు, నా అధికారం మొత్తం కూడా రాజ్యంలో చెడు ప్రవర్తనం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనే నాకు ఉంటుంది అని చెప్పించాం. అంటే చాలా గొప్ప అంశము. ఒక పాలకునికి ఒక ధర్మకర్తగా లేకపోతే ఒక సంరక్షించేవాడిగా చూసిన తప్పితే అధికారాన్ని చెలాయించేవాడిగా రాజు ఉండరాదు అని చెప్పి చెప్తాం. అదేవిధంగా మరొక గొప్ప అంశం ఏంటి అంటే, రాజు రాజ్యంలో ఇతర మతాలు బోధించే వారికి కూడా స్వేచ్ఛనివ్వాలి అని చెప్పి అంటే, మామూలుగా ప్రాచీన కాలంలో రాజు ఏ మతాన్ని అనుసరిస్తే ప్రజలు అదే మతాన్ని అనుసరించేవారు. కొన్ని సంఘటనలు మనం చూసినాం. అక్కడ రాజు అనుసరించినటువంటి మతమే, రాజు పూజించినటువంటి దేవతలే వాళ్ళు పూజించేవారు, రాజు ఏం చేస్తే అదే చేసేవారు. కానీ బుద్ధుడు మనం చెప్పినాం ఇంతకుముందే, బౌద్ధము పరమత సహనాన్ని అనుసరించింది. రాజ్యంలో ఇతర మతాలు బోధించే వారికి కూడా స్వేచ్ఛనివ్వాలి అని చెప్పేసి బుద్ధుడు చెప్పింది. అంటే ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో ఇతర మతస్థులు కూడా రాజ్యంలో ఉండడానికి అవకాశం రాజు కల్పించాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. అంటే చాలా గొప్ప భావన ఈ యొక్క అంశం. అదేవిధంగా రాజు ఎల్లప్పుడూ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పి చెప్తాడు. రాజు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడూ కూడా రాజు ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజు చెప్పినటువంటి అంశాలను మనం పరిశీలిస్తే, రాజు చెప్పినటువంటి విషయాలను మనము, రాజుకు సూచించినటువంటి విషయాలను మనం పరిశీలిస్తే ఈయన ఏమంటున్నాడు? ప్రజలకు రక్షణనివ్వాలి, ప్రజల ఆస్తులను ప్రాణాలను కాపాడడమే రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. ఇంతకుముందు ఈ యొక్క మహా జనసమ్మతిలో కూడా ఇదే అంశాన్ని పేర్కొన్నాం. ఇది ప్రజలకు రక్షణ కల్పించాలి, అరాచకమైనటువంటి జీవితం నుంచి బయటపడ్డటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాలి, వాళ్ళ ఆస్తులను రక్షించడమే రాజు యొక్క ప్రథమ విధి అని చెప్పేసి చెప్తాడు. అదేవిధంగా రాజ్యంలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎవరైతే ఉన్నారో వారు లేకుండా చూడాలి అని చెప్తారు. రాజ్యంలో నేరస్తులు, దొంగలు, లేకపోతే సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేకుండా చూడాలి అని చెప్పి. అదేవిధంగా విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో విద్యా వ్యవస్థ రాజ్యంలో నైతిక విలువలను పెంపొందించే విధంగా ఉండాలి అని చెప్తుంది. అంటే ప్రజల్లో నైతిక విలువలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సమాజం మొత్తం కూడా మంచి సమాజంగా మారుతుంది. అందుకోసమే ఆ విద్యా విధానం మొత్తము కూడా ఈ యొక్క
నైతిక విలువలు పెంపొందించే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈయన రాజుకు సూచించడం జరిగింది బుద్ధుడు. అదేవిధంగా రాజు మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే ప్రజలు అనుకునే విషయం రాజుకు నేరుగా తెలవాలి. కొన్నిసార్లు తమ దగ్గర ఉన్నటువంటి అధికారులు కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజే నేరుగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాజ్యము అధికారం గురించి బుద్ధుడు చెప్పినటువంటి భావాలను పరిశీలిస్తే మనం రాజ్య అధికారాన్ని ఆయన 5 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే 5 భాగాలుగా విభజించబడింది. ఒకటి భౌతిక శక్తి, ధనశక్తి, సముదాయక శక్తి, జ్ఞాన సిద్ధ శక్తి, విజ్ఞాన శక్తి అని చెప్పేసి ఈ యొక్క 5 రకాలుగా ఆయన విభజించడం జరిగింది. దీంట్లో విజ్ఞాన శక్తి అనేది చాలా ఉన్నతమైంది, గొప్పది అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే విజ్ఞానం ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యొక్క విజ్ఞాన శక్తి అనేది చాలా గొప్పది అని చెప్పేసి ఈ యొక్క పాలకుడికి రాజు ఈయన బుద్ధుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే విజ్ఞానం ఉంటేనే మంచి నాగరికత వస్తుంది. మంచి నాగరికత ఉన్నప్పుడే అన్ని రాజ్యంలో ఏదైనా కానీ సాధ్యమవుతుంది అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజకీయ అధికారం అనేది కేవలం అంటే వాళ్ళ జన్మన ఆధారంగా రాజరికంగా వచ్చింది కాదు. సామాన్య ప్రజలు కూడా రాజ్యాధికారాన్ని చేపట్టవచ్చు అని చెప్పి, అంటే జన్మతా వచ్చింది కాదు ఈ అంశము, అంటే ఇది వారసత్వంగా వచ్చేటువంటి అంశం కాదు. ఈ యొక్క రాజకీయ అధికారం అనేది సాధారణ ప్రజలు కూడా రాజ్యాధికారాన్ని చేపట్టవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ పాలకులు కావచ్చు. అది సాధారణ వ్యక్తి కానీ మరెవరూ కానీ పాలకులు కావచ్చు. ఈ విధంగా ఇక్కడ కూడా రాజ్యాధికారం అనేది జన్మ ఆధారంగా, పుట్టుక ఆధారంగా వచ్చింది కాదు. కొంతమంది పాశ్చాత్య తత్వవేత్తలను పరిశీలిస్తే వాళ్ళకు పుట్టుకనే ప్రధానము, మరి ఏ అంశాలు ప్రధానం కాదు అని చెప్పేసి పాలకునికి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇది సరైనది కాదు అని చెప్పారు. అంటే సామాన్య వ్యక్తి కూడా రాజ్యాధికారాన్ని చేపడుతుంటే ఒక ప్రజాస్వామ్యం, ఒక విశాలమైనటువంటి ప్రజాస్వామ్య భావాలను ఇతను చెప్పడం జరిగింది. అదేవిధంగా సైనిక శక్తిని, అంటే అంటే రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలని నేను చెప్తున్నట్టే సైనిక శక్తిని సైనిక శక్తితో, దౌత్యంతో, చెడును మంచుతో జయించాలి అని చెప్పి చెప్తాను. అదేవిధంగా పాలకుడు ఎప్పుడు కూడా స్వార్థం కోసం హింస చేయరాదు. ఎప్పుడు కూడా హింసకు పూర్తిగా వ్యతిరేకం అవుతుంది. అందుకే ఈ యొక్క పాలకుడు ఎప్పుడు కూడా హింసకు పాల్పడరాదు అని చెప్పేసి చెప్తారు. అంటే సైన్యం ఏదైతే ఉందో, ఇక్కడ అశోకుడు చెప్పినటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. ఆయన ఏం చెప్తాడు అంటే, సైన్యం యుద్ధం చేసేటప్పుడు ఈ యొక్క శత్రువు పట్ల సహనాన్ని, కరుణను చూపించాలి అని చెప్పేసి చెప్తాడు. అంటే చాలా గొప్ప, అంటే శత్రువు పట్ల కూడా సహనము, అదేవిధంగా మనకు కరుణ, దయ, జాలి లాంటివి చూపించడం అనేది అది మామూలు విషయం కాదు. అంటే అలాంటి వాటిని ఆధారం చేసుకొని ఈ యొక్క ఉండాలి. అంటే సైన్యాన్ని ఒక రాజ్యం పైన దండెత్తినప్పుడు, మన రాజ్యం పైన ఒక రాజ్యం దండెత్తినప్పుడు శత్రువు కూడా కరుణ చూపించేటువంటి, శత్రువును కూడా క్షమించేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి భావాలను బౌద్ధం బోధించింది అని చెప్పేసి మనం చెప్పచ్చు. అదేవిధంగా స్వార్థం కోసం పాలకుడు ప్రజలు ఎప్పుడు కూడా హింస చేయరాదు, అది సరైంది కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు హాని కలిగించే వారిపైన హింసను ప్రయోగించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజలకు ఎవరే హాని కలిగిస్తారో వాళ్ళని హింసించాలి, కానీ ఆ హింస కూడా ఎంత ఉండాలంటే తక్కువ స్థాయిలో హింస ఉండాలి. అంటే తప్పు చేసిన వాడికి కూడా తక్కువ స్థాయిలో హింసించాలి అని చెప్పేసి అతనిలో మార్పు తీసుకురావాలి. అతని ప్రవర్తనలో, అతని మనసులో మార్పు తీసుకురావాలి తప్పితే
అతను శిక్షించడం ద్వారా అతనికి మార్పు తీసుకురావడం అనేది సాధ్యం కాదు అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్య పరిరక్షణకు రాజు తీసుకోవాల్సినటువంటి విషయాలను గురించి చెప్తూ ఏం చెప్తున్నంటే, ఈ యొక్క ప్రహారీ గోడలు, నీటి ప్రవాహాలతో నగరాన్ని సురక్షితంగా మాత్రమే శత్రువులు దాడి చేసినప్పుడు ఎప్పుడైనా సరే అంత వాళ్ళు సులభంగా దాడి చేయకుండా ఉండడానికి నగరాల చుట్టూ ప్రహారీ గోడలు నిర్మించాలని, అదేవిధంగా నీటి ప్రవాహాలను అంటే నీటిని అక్కడ ఉంచి శత్రువులను ఈ యొక్క నగరాలపైన దాడులు చేయకుండా ఉంచాలి అని చెప్పేసి వాటి సురక్షితంగా ఉంచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు విదేశీ సైన్యం ఈ రాజ్యాన్ని పైన దండెత్తినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆహారం, నీరు తదితర నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అందుబాటులో విధంగా ముందుగానే వాటిని నిల్వ చేసి పెట్టుకోవాలి అని చెప్తున్నా. అనుకోని అకస్మాత్తుగా ఒక శత్రు రాజ్యము మన రాజ్యం పైన దాడి చేస్తుంది అనుకున్నప్పుడు ఇవన్నీ సిద్ధంగా ఉంటే ఎంతకాలమైన యుద్ధం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడవచ్చు. అందుకోసమే ఈ యొక్క ఆహారాన్ని, నీరును, ఇతర వస్తువులు ఏవైతున్నావో వాటన్నిటిని కూడా నిల్వ చేసి పెట్టుకోవాలని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్య పరిరక్షణకు ఒక సుశిక్షితమైనటువంటి సైన్యం ఉండాలి. అంటే ఒక పూర్తి ప్రాక్టీస్ అంటే అంత పూర్తి శిక్షణ పొందినటువంటి సైన్యం ఉండాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సైన్యానికి క్రమశిక్షణ కూడా ఉండాలి అని చెప్పేసి ఈయన బౌద్ధం చెప్పడం జరిగింది. అదేవిధంగా గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్తారు. గూఢాచారులు చాలా కీలకమైనటువంటి రాజు. ఈ గూఢాచారుల వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది రాజ్యానికి సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని మొత్తం కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పటిష్టమైనటువంటి గూఢాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ గూఢాచారుల ద్వారా ఇతర రాజ్యాల్లో లేకపోతే రాజ్యంలో సంఘ వ్యతిరేక శక్తులు ఇతర రాజ్యాల్లో రహస్యాలను తెలుసుకోవడానికి వాటిని వినియోగించుకోవాలని చెప్పేసి యొక్క బౌద్ధం చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా చాలా గొప్ప రాజనీతి భావాలను బౌద్ధం వెలువరించింది. శత్రువును కూడా క్షమించాలనేటువంటి అంశాన్ని, సమానత్వాన్ని, రాజ్యంలో పాలకుడు ఒక అంటే పాలకునిలా కాకుండా ఒక తండ్రిలాగా ఉండాలి అని చెప్పేసినటువంటి ఉన్నతమైనటువంటి భావాలను యొక్క బౌద్ధం వెలువరించింది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఇవి మనకు బుద్ధుడు చెప్పినటువంటి రాజనీతి భావాలుగా మనం పేర్కొనవచ్చు. థ్యాంక్ యూ.